హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బిఎస్సిఎంఎల్టీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుండి అయితే మనకి పారామెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఒక పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి, అలాగే దానికి సంబంధించినటువంటి శాలరీ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు, అలాగే ఏజ్ నుండి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత అని చెప్పేసి మన యొక్క వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతుందండి. మనకి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ డేట్, అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ డేట్స్ అనేటువంటివి కనుక ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 17/8/2024 ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క 17/8/2024 అంటే ఆగస్ట్, ఈ మంత్ 17 నా యొక్క అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16/9/2024 ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది క్లోజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 16/9/2024. సో మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి పారామెడికల్స్ సంబంధించి మనకి మెయిన్గా ఎదురు చూసేది ఎవరంటే నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళు. నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే బిఎస్సి నర్సింగ్ చేసి ఉంటారో వాళ్ళకి, అలాగే డిప్లొమా నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అనేటువంటిది ఎలిజిబుల్ అవుతారు, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్. సో వేకెన్సీస్ వచ్చేసి 713 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ వచ్చేసి 20 to 43 ఈ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే డైటీషియన్ పోస్టులు వచ్చేసి 5 అనేటివి ఉన్నాయి. అలాగే ఆడియాలజీ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసి 7 ఉన్నాయి. డెంటల్ హైజీనిస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. హెల్త్ అండ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 126 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. అలాగే ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి. అలాగే పెర్ఫ్యూషనిస్ట్ వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వచ్చేసి 2 ఉన్నాయి. ఫార్మసిస్ట్ అండి, ఎవరైతే బీ ఫార్మసీ డి ఫార్మసీ చేసి ఉంటారో వాళ్ళకి 246 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 1376 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి 20 నుండి అయితే నర్సింగ్ సూపరింటెండెంట్ స్టార్ట్ అవుతుంది. 18 వచ్చేసి డైటీషియన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా ఏజ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఫార్మసిస్ట్కి వచ్చేసి 20 నుండి 38 లోపల ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ ఫీజు ఎంత, అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 500 ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క 500 ఫీజు అనేటువంటిది పే చేసినటువంటి తర్వాత సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది రాసినటువంటి తర్వాత వాళ్ళకి 400 రూపీస్ అయితే రిఫండ్ అనేటువంటిది జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 250 రూపీస్ అయితే పే చేస్తారు. సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి రాసిన తర్వాత 250 రూపీస్ అయితే వాళ్ళకి రిఫండ్ అనేటువంటిది జరుగుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, హౌ టు అప్లై టు ది ఆన్లైన్ అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చెన్నై, అజ్మీర్, సో భూపాల్, ఈ విధంగా ఏ రైల్వే స్టేషన్స్ సంబంధించి ఆ యొక్క లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ రైల్వే స్టేషన్ లింక్ అని తీసుకొని మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మనల్ని అయితే కంపల్సరీగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.